హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ ఎట్ ఏ పాయింట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు వాట్ ఈజ్ రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ద రిజల్టెంట్ ఆఫ్ ఏ ఫోర్స్ సిస్టమ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద simplest single force which can replace the original system without changing its external effect on a rigid body. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ చాలా ఎక్కువ ఇచ్చారు. వాటన్నిటిని రిప్లేస్ చేస్తూ మనం ఓన్లీ సింగిల్ ఫోర్స్తో మొత్తం అవన్నీ ఫోర్సెస్ ఇచ్చే ఎఫెక్ట్ అంతా అనేది మనం కనుక్కుంటాం. ఓకే, ద రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ ఎ సిస్టమ్ కెన్ బి డిఫైన్ ద సింప్లెస్ట్ సింగిల్ ఫోర్స్. ఓకే, ఒక సింగిల్ ఫోర్స్నే మనం రిజల్టెంట్ ఫోర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ నుంచి బికి ఒక ఫోర్స్, బి నుంచి సికి ఒక ఫోర్స్, సి నుంచి డికి ఒక ఫోర్స్, డి నుంచి ఈకి ఒక ఫోర్స్, ఈ నుంచి ఎఫ్కి ఒక ఫోర్స్. 1 2 3 4 5 ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. ఓకే, ఈ అన్నిటిని జాయిన్ చేస్తూ ఇలా జాయిన్ చేస్తే వచ్చే ఎఫెక్టే ఇది రిజల్టెంట్ ఫోర్స్ అవుతుంది. ఓకే, ఈ డయాగ్రామ్ పాలిగాన్లా, ఈ రిజల్టెంట్ని యూస్ చేసుకొని పాలిగాన్లా అని ఒకటి చెప్తాం, దానికి అప్లికబుల్ అవుతుంది ఈ ఎగ్జాంపుల్. ఓకే, మనం రిజల్టెంట్ ఫోర్స్ అట్ ఏ పాయింట్ అన్నాం కాబట్టి ఒక పాయింట్ దగ్గర నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అయితే రిజల్టెంట్ ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏ అనే ఒక ఫోర్స్ ఉంది, బి అనే ఒక ఫోర్స్, రెండు ఒక్క దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు దీని రిజల్టెంట్ ఎలా ఉంటుంది, ఈ రెండిట్ల మధ్యలో నుంచి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రిజల్టెంట్ అంటాం. రిజల్టెంట్ ఫోర్స్ మొత్తం ఏం క్యారీ చేస్తుంది, మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్, డైరెక్షన్ రెండు క్యారీ చేస్తుంది. ఓకేనా, ఇక్కడ రెండిట్ల మధ్యన ఉన్న యాంగిల్ ఉంటుంది చూసారా, దీన్ని మనం ఆల్ఫా అంటాం. ఓకే, ఎందుకంటే మనం ఎప్పుడు రిజల్టెంట్ యాంగిల్ని చెప్పినా విత్ రెస్పెక్ట్ టు ఈ కింద అడ్జసెంట్లో ఏదైతే లైన్ ఉందో, ఏదైతే ఫోర్స్ ఉందో దాంతో మనం చెప్తాం. ఓకేనా, ఇప్పుడు ఆల్ఫా రిజల్టెంట్ ఎంత యాంగిల్లో ఉంది అంటే విత్ రెస్పెక్ట్ టు బీని చూసుకొని చేస్తాం. ఇప్పుడు బి అనేది 0 degreesలో ఉంది కదా, ఎంత అన్నది మనం చూస్తాం. ఓకే, మనం ఇప్పుడు ఇంకొకటి ఏదైనా తీసుకుంటే, ఇప్పుడు నార్మల్గా ఇలా ఒక ఫోర్స్ ఉంది, ఇలా ఒక ఫోర్స్ ఉంది, ఇలా ఒక ఫోర్స్ ఉంది, ఇలా ఒక ఫోర్స్ ఉంది. ఇది 0 నుంచి ABCD అనుకుంటే ఇవన్నీ ఒక దానిలో ఉన్నాయి. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 0 నుంచి ఏ నుంచి మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా యాంగిల్స్ని మనం మెజర్ చేయాలి. నేను నార్మల్గా చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఇది ఎలా ఉందో ఇది ఎలా పెట్టాం, ఇది ఎలా ఉంది సేమ్ అది అలా డ్రా చేయాలి. ఓకే, ఇది ఇటు సైడ్ డ్రా చేయాలి, నేను ఇటు డ్రా చేస్తున్నాను. ఓకే, మనం అప్పుడు తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్ యాంగిల్లో తీసుకోవాలి. సపోజ్ ఇది ఎలా ఉంది అనుకోండి, ABCD అనుకుంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తూ వచ్చేదే రిజల్టెంట్ అవుతుంది. ఓకే, ఇంతే రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఇది మెయిన్ ఎగ్జాంపుల్. రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ అట్ ఏ పాయింట్ అంటే ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఏం లేదు, 2 ఫోర్సెస్ ఉంటే ఈ 2 ఫోర్సెస్ని రీప్లేస్ చేస్తూ సెంటర్లో మనకి రిజల్టెంట్ ఫోర్స్, సింగిల్ ఫోర్స్ విత్ మ్యాగ్నిట్యూడ్ చెప్పేదాన్ని మనం రిజల్టెంట్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. ఎట్ ఏ పాయింట్లో యాక్ట్ చేసేటప్పుడు మనం ఇది చెప్తాం. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.